ట్రెడిషనల్ లెన్స్ అంటారు. ట్రెడిషనల్ లెన్స్. ఓకే. ట్రెడిషనల్ లెన్స్ అంటే ఇయర్లీ లెన్స్. ఓకే. 8 అవర్స్ కంటే ఎక్కువ యూజ్ చేయకూడదు. 8 అవర్స్ అంటే ఎక్కువ యూజ్ చేస్తే కళ్ళు రెడ్నెస్ అనేది స్ట్రెయిన్ అనేది ఐకి ప్రాబ్లం ఉంటుందా సార్? అంటే ఎక్కువ యూజ్ చేయకూడదు. ఎక్కువ యూజ్ చేయొద్దు. 8 అవర్స్ యూజ్ చేయాలి. 8 అవర్స్ కంటే ఎక్కువ యూజ్ చేస్తే మీరు ఆల్రెడీ తీసే బుద్ధి అవుతుందండి మీకు స్ట్రెయిన్ అది. ఓకే ఓకే. అప్పుడు ఇది 1400 రూపీస్ అండి. 1400 కి దొరుకుతుంది. దీంట్లో కూడా 20% డిస్కౌంట్ ఉంటుందండి. ఓకే. 1 ఇయర్ వాడొచ్చు అనమాట. 1 ఇయర్ వాడుకోవచ్చు. ఓకే. 1 పేరు 1 ఇయర్. 1 పేరు 1 ఇయర్ అంతే. ఓకే. దాని తర్వాత నెక్స్ట్ మంత్లీ డిస్పోజబుల్ అండి. మంత్లీ డిస్పోజబుల్. ఓకే. మంత్లీ అంటే 12 పేర్స్ వస్తాయండి. ఓకే. ఒక 12 మంత్స్ కి 12 పేర్స్ లెక్క 3390 రూపీస్ అవుతుందండి ఎంఆర్పి. 3390 రూపీస్. దీంట్లో కూడా 20% డిస్కౌంట్ ఉంటుందండి. ఓకే. అయితే ఇది ఏంటంటే 14 అవర్స్ 15 అవర్స్ వరకు యూజ్ చేసుకోవచ్చు. ఓకే. అంటే సాఫ్ట్వేర్ వాళ్ళు ఎక్కువ అంటే కంప్యూటర్ ముందు చూసిన వాళ్ళు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఉండేవాళ్ళు ఎక్కువ ఇది యూజ్ చేస్తారండి. ఓకే. ఓకే. ఇది ఏంటంటే వాటర్ కంటెంట్ ఎక్కువ అనేది ఉంటుందండి. మీకు స్ట్రెయిన్ అనేది రాదు. ఓకే. 14-15 అవర్స్ వరకు యూజ్ చేసుకోవచ్చు. 14-15 అవర్స్. కాకపోతే నైట్ మాత్రం కంపల్సరీ తీసేయాలండి. ఓకే. తీసేసి నిద్రపోవాలి. ఒక ఎక్కువ టైం పెట్టుకొని నిద్రపోయారనుకోండి ఇది లెన్స్ పనికి రాకుండా పోతుంది. లెన్స్ ఖరాబ్ అయిపోతుంది. ఓకే. మన ఐబాల్కి అయితే ఏం కాదు. ఓకే. లెన్స్ అయితే ఖరాబ్ అవుతుంది. మీకు తర్వాత ఇంకో పేరు తీసుకోవాలి. దీనికి ఎక్కువ టైం అంటే నిద్రపోయేటప్పుడు ఎక్కువ టైం నిద్రపోయారు అనుకోండి ఇది లెన్స్ పాడైపోతుందండి మీకు. మళ్ళీ మనం వేరే లెన్స్. ఓకే ఓకే ఓకే. దీనికి హై క్వాలిటీ హై డెఫినేషన్ లెన్స్ అనేది ఇప్పుడు కొత్తగా వచ్చిందని ప్యూర్ విజన్ 2 అని. ఓకే. ప్యూర్ విజన్ 2 అనేది ఒక్కో రోజు నిద్రపోవచ్చు అండి. ఇది లెన్స్ కూడా కొనుక్కోవచ్చు. ఓకే. కాకపోతే 24 అవర్స్ యూజ్ చేసుకోవచ్చు. ఓకే. కాకపోతే నిద్రపోయేటప్పుడు మాత్రం కంపల్సరీ తీసేయాలి. ఒకవేళ మర్చిపోయి నిద్రపోయినా కూడా అంత ప్రాబ్లం అయితే రాదు. ఓకే. ఇది ఇప్పుడు హై డెఫినేషన్ లెన్స్ అంటే ఎక్కువ వాటర్ కంటెంట్ ఉంటుంది వల్ల మీకు ఆక్సిజన్ పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుందండి. ఓకే. మనకి పెట్టుకొని అంటే ఇది మనం ఇలా పెట్టుకొని ఇది పడుకున్నా కానీ మన ఐకి ప్రాబ్లం ఉండదు, లెన్స్ కి ప్రాబ్లం ఉండదు అంటారు. ఓకే. ఇది ఎంతలో దొరుకుతుంది సార్ మరి? ఇది 1 బాక్స్ అంటే 6 లెన్స్ 1875 రూపీస్ ఉంటుందండి. ఓకే. ప్యూర్ విజన్ 2 సార్ ఇది. ఓకే. మనకి అన్ని ఇక్కడ దొరుకుతాయి అనమాట. ఇక్కడ ఆఫ్టర్ 40 ఇయర్స్ వాళ్ళకి దూరం చూపు దగ్గర చూపు 2 ఉంటాయండి. చత్వారం అంటారు తెలుగులో. చత్వారం. ఓకే. అది దూరం చూపు దగ్గర చూపు 2 ఉంటాయండి. వాళ్ళకి కొంతమంది ఏంటంటే ఇట్లా రౌండ్ సిగ్మెంట్ అనేది ఉంటుందండి లెన్స్ లో. మనకి ఇక్కడ పెద్దోళ్ళు ఇప్పుడు ఆల్రెడీ వాడుతూనే ఉంటారు. సిగ్మెంట్ అనేది ఉంటుంది. దీంట్లో ఇది ఒక వెరైటీ అండి. దీంట్లోనే డి బై ఫోకల్ అండి. డి టైప్ లో ఉంటుంది. ఇది ఒక షేప్ అండి. ఇప్పుడు ఈ రెండింటికంటే ఇప్పుడు టెక్నాలజీ మారింది కాబట్టి ఈ రోజుల్లో ఈ డి అనేది ఓవెల్ అనేది ఏమి లేకుండా కానీ డిస్టెన్స్ నియర్ విజన్ 2 ఉంటాయి దీంట్లో. కానీ ఆ సపరేట్ అనేది కనిపించదు. సపరేట్ అనేది కనిపించదు కానీ సింగిల్ లెన్స్ దాకా ఉంటుంది. ప్రోగ్రెసివ్ అంటారండి. నో లైన్ బైఫోకల్. నో లైన్ బైఫోకల్ అంటారండి దీన్ని. ఇప్పుడు ఎక్కువ 90% ఇది వాడుతున్నారండి. అంటే దగ్గర చూపు దూరం చూపు మిడిల్ కూడా ఉంటుంది. దీనివల్ల ఉపయోగం ఏంటంటే ఇట్లా రౌండ్ సిగ్మెంట్ ఉండటం వల్ల మెట్లు ఎక్కేటప్పుడు కానీ దిగేటప్పుడు కానీ అప్ అండ్ డౌన్ అవుతా ఉంటుంది. దూరం నుంచి దగ్గరకు వచ్చేదానికి ఒకేసారి ఒక మెట్టు దిగినట్టు స్టెప్ అవుతుంది. కానీ ఈ ప్రోగ్రెసివ్ లో స్టెప్ బై స్టెప్ ఉంటుంది. దీనివల్ల అలాంటి ప్రాబ్లం అనేది ఉండదు. ఇట్లా మెట్లు దిగేటప్పుడు ఎక్కడో మెట్టు ఉంటుంది కానీ దగ్గర దూరం ఉన్నట్టు అర్థం అవ్వదు. కానీ దీంట్లో ఆ ప్రాబ్లం ఉండదండి ప్రోగ్రెసివ్ లెన్స్ లో. ఇది ప్రోగ్రెసివ్ అంటారు. దీంట్లో యాంటీ గ్లేర్, ఫోటో గ్రే అంటే ఎంట్లోకి పోతే బ్లాక్ అవటం, నీళ్ళకి వస్తే వైట్ అవటం, అదే ట్రాన్స్పరెన్సీ అదే అది ఉంటుందండి. దీంట్లో అన్ని రకాల వెరైటీస్ చాలా బ్రాండ్స్ ఉంటాయండి. దీంట్లో 3000 కాడి నుంచి మీకు 30,000 వరకు లెన్స్ ఉన్నాయండి. దీంట్లో డిఫరెంట్ ఆఫ్టర్ 40 ఇయర్స్ వాళ్ళు వాడతారు సార్ ఇప్పుడు ఇవన్నీ? ఓకే సార్. ఇవి మీరే ఇక్కడ చేసిస్తారు అనమాట? మేమే చేసేస్తామండి. ఇప్పుడు ఆల్రెడీ చేసిన లెన్స్ అండి. ఇది ప్రోగ్రెసివ్ లెన్స్. ఓకే. అంటే ఇక్కడ రౌండ్ సిగ్మెంట్ అనేది కనిపించదు. డి బైఫోకల్ కానీ ఆ లైన్ అనేది కనిపించదు. నో లైన్ బైఫోకల్ అంటారండి. బైఫోకల్ అంటే కంపల్సరీ లైన్ ఉండాలి. ఇది నో లైన్ బైఫోకల్ అంటారు. ప్రోగ్రెసివ్ నో లైన్ బైఫోకల్. ఓకే. ఆఫ్టర్ 40 ఇయర్స్ వాళ్ళు వాడతారన్నమాట. ఓకే సార్. వాళ్ళకి ఆఫ్టర్ 40 ఇయర్స్ వాళ్ళకి 1.5 ఇయర్కి పవర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుందండి. దానివల్ల మీకు ఇది కంపల్సరీ వాడతారు కాబట్టి ఇది
అంటే డిస్టెన్స్ ఉన్నా లేకపోయినా నియర్ విజన్ అనేది కంపల్సరీ అండి ఆఫ్టర్ 40. అవునండి, అవును. షాపింగ్ కార్ట్లో షార్ట్ బ్రేక్.